దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంటులోని 3వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనము. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మీలో గొప్పవాడై ఉండేటువంటి వాడు మరి పరిచారకుడుగా ఉండాలి అని మరి ఈ వాక్యము మనందరితో కూడా మాట్లాడుతుంది. సేవకుడు మరి సర్వెంట్, మరి దేవుని సేవకుడు. ఇక్కడ మనం చూస్తే దేవుని సేవకుడు గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి దేవుని సేవను జరిగించేటువంటి వారు మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి మరి దేవుని దైవ సేవకులు మరి పరిచారము చేసేవారిగా ఉన్నారా, పరిచర్య చేయించుకునేవారిగా ఉన్నారో మరి ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాలని దేవుని వాక్యం మనందరితో కూడా మాట్లాడుతూ ఉంది. మనము గొప్పవారమై ముఖ్యమైనటువంటి వారమై ఉండాలి అంటే దేవుని వాక్యము చెప్పేటువంటి మరి ఆ నీతి ఏంటంటే, మీరు తగ్గించుకోండి, నేను మాదిరి చూపించాను, నా తండ్రికి నేను లోబడ్డాను కాబట్టి మీరు కూడా నాకు లోబడి మరి పరిచర్య చేయండి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. సేవ చేసేవారు క్షమాపణ గుణం కలిగి ఉండాలి, విధేయత చూపించాలి, ఎన్నిసార్లైనా క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. ముఖ్యుడై ఉండగోరితే క్షమాపణ గుణం అనేది కావాలని, అది ఒక అర్హతని దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతుంది. అధ్యక్ష పదవిని మరి చాలామందికి అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత మరి వారు ప్రవర్తించేటువంటి తీరు మరి చాలామందిని చిన్న చూపు చూస్తూ మరి వారు ఎందుకు పనికిరాని వారిగా కొంతమందిని ఏర్పాటు చేసుకొని వారితో మరి ఎక్కువ మరి ఉంటూ ఇతరులను కించపరిచే స్వభావము కలిగినటువంటి వారు మరి దీన్ని అనుసరించకూడదని, మరి దేవుని సేవ జరిగిస్తూ ఉన్నప్పుడు మరి స్వచ్ఛత అయినటువంటి పరిశుద్ధ కలిగినటువంటి స్వభావాన్ని ధరించుకోవాలని, ముఖ్యముగా దేవుని సేవ జరిగిస్తున్నటువంటి అనేక మందిని మరి ఆయనను అనుసరించి మరి నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, అనేక మందికి పరిచర్య చేయడానికి వచ్చానని దేవుని వాక్యము మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు మరి మనందరితోనూ కూడా మాట్లాడుతున్నారు. ఏంటి మరి సేవా పరిచర్య జరిగించాలా, ఎలా జరిగించాలి అని మనం ఆలోచన చేస్తే మరి పౌలు గారు ఎంతో ఘనమైన పరిచర్య చేస్తూ మరి తన పనిని తాను చేసుకుంటూ డేరాలు కుట్టుకుంటూ దేవుని సేవను జరిగించినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు మనందరికీ మాదిరి చూపించారు.